ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ ఇల్లు అనగానే మనుషులు నివసించడానికి కట్టుకునే ఇల్లు అని అనుకుంటాం, కానీ దేవుడు చెప్పిన భావం అది కాదు. ఇల్లు కుటుంబాన్ని సూచిస్తుంది. ఆ కుటుంబం దేవునిచే కట్టబడని ఎడల మనుషులు దానిని ఎంత కట్టినా ఉపయోగం లేదు. దేవుని చిత్తంలో ఏర్పరచబడిన వారు, జతపరచబడిన వారు ఆయన దయలో, ఆయన కృపలో ఎదుగుతారు. ఆ కుటుంబం చెదిరిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే దేవునిచే కట్టబడిన ఇల్లు అది, దేవునిచే కట్టబడిన కుటుంబం అది. మరి నీ కుటుంబం దేవునిచే కట్టబడిందేనా? దేవుని దయలో వర్ధిల్లుతున్న కుటుంబమేనా? ఒకసారి ఆలోచన చేయండి. దేవునిచే కట్టబడని ఎడల నువ్వు ఎంత ప్రయాసపడినా కట్టడానికి అది వ్యర్థమే. అది నీ ఉద్యోగ ప్రయత్నమైన, జీవిత ప్రయత్నమైన ఏదైనా సరే, మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే మన ఇల్లు దేవునిచే కట్టబడినదే ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.